ముందుకెళ్ళి చదువుతాను బ్యాంకులోకి వెళ్తావా బెస్ట్ 14,000 వచ్చింది మీ ఇంటికే. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది పండగ వాతావరణంలో ఉన్నారు. కారణం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రములో ఎవ్వరూ చేయనంతగా, మనం కూడా ఊహించినంతగా నెలకు 4,000 రూపాయలు వృద్ధులకు వితంతువులకు ఇస్తున్నారు. వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తున్నారు. కొంతమందికి 10,000, దీర్ఘకాలిక వ్యాధుల్లో 15,000 ఇస్తున్నారంటే నెల నెల ఉద్యోగస్తుకి ఏ విధంగా జీతం ఇస్తున్నారో తూచా తప్పకోకుండా 1వ తేదీ 6 గంటలకే టంచనగా ఈ పెన్షన్ ఇస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చిన్న పని కాదు. చిన్న రాష్ట్రాలు, కేరళ ఇటువంటి రాష్ట్రాలకు ఉండే బడ్జెటే దీనికి సరిపోతుంది. అంటే 65,31,000 మందికి లబ్ధిదారులు ఉన్నారు. దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరము పంచుతున్నారు. అంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో దీనికంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూశారు 200 రూపాయల పెన్షన్ను 2,000కు పెంచామంటే 18 రూపాయలు పెంచే పెన్షన్ గతంలో కూడా. ఇప్పుడు 3,000 4,000 రూపాయలకు ఇమీడియట్ గా ఒక్కరోజు పెంచుతున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ 1,000 రూపాయలు 5 ఏళ్లు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచామో సూపర్ 6 అన్నింటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లబ్ధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పేదరికం తొలగించాలి, పేద ప్రజల జీవితాలు వెలుగు చిందించాలని మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, విపరీతమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల పట్ల ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోలేరని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ అన్ని నీతిగా నిజాయితీగా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. చూడు పెద్ద పెద్ద మడత పెట్టాకండి. ఎన్నికి రాకుండా ఓకే సార్. ఓకే సార్. నిలబట్టుకోండి. ఓకే ఓకే ఎన్నికి వస్తే అందరూ వస్తారు. చేరినా ఏడబోదు
సార్ మీరు ముందర వాడిని ఓకే సార్ ఇస్తున్నాను వచ్చాను మేడం మళ్ళీ వేయించుకోండి సార్ అది డివైస్ వేయించుకోండి ఓకే ఆ రూట్లో చెప్పాను సార్ ఆల్రెడీ ఓకే ఇచ్చే మాట ప్రకారం మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు సార్ అదే పనికి ఎలక్షన్ లో మాట ఇచ్చారు మేడం గారు. ఓకే సార్ ప్రవీణ్ అన్న ఓకే ఓకే నేను మీ పల్లె సింధూరారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇవాళ కొత్త చెరువు ఎస్సీ కాలనీలో ఉన్నామండి. పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపకంలో ఈరోజు స్టార్ట్ అయింది. పొద్దున 6 గంటలకే స్టార్ట్ చేశానండి. చంద్రన్న గారు సూపర్ 6 పథకాల్లో ఏవైతే పథకాలు చెప్పారో అందులో ముఖ్యంగా ఉన్న పథకం పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. మనం గత ప్రభుత్వం తీసుకొని చూసుకుంటే 5 సంవత్సరాల్లో 250 చొప్పున 5 సంవత్సరాల్లో ఇప్పుడు 3,000 చేశారు 2,000 నుంచి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రన్న గారి ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ నెల ఇది రాగానే పాత నెల అరియర్తో పాటు ఇప్పుడు 7,000 అందజేస్తున్నారంటే ఇది దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని పని. దాదాపు 34,000 కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్దవాళ్ళకిను వికలాంగులకిను అందరు పెన్షనర్స్కి అందజేస్తారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం. కష్టపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసరా. ఇది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళంతకు వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ కావాల్సిన మందులు అన్నీ తెచ్చుకునే గొప్ప అవకాశం వాళ్ళకి చంద్రన్న గారు కల్పిస్తున్నారు. 200 నుంచి 2,000 చేసిండేది కూడా చంద్రన్న గారే. అలాంటిది 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కష్టం పడి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 3,000 చేశారు. దాంతో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇలా 4,000 వెంటనే చేసిన ప్రభుత్వంకి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్లో కూడా ఎంత బాగా అందజేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి. ఖచ్చితంగా ఇవే కాకుండా సూపర్ 6 పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది అనే నమ్మకం అయితే ఇవాళ జరిగే స్టెప్తోనే అందరికీ నమ్మకం కుదిరిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం.